అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనం దేవుని గురించి చెప్పుకుంటున్నాం కదా. మరి దేవుడు ఈ భూలోకంలో ఏ విధంగా శ్రమ పడ్డాడో చూద్దామా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. మనము కూడా ఈ శరీరం, యేసుక్రీస్తు వారు శరీరం ధరించుకున్నప్పుడు శ్రమ పడ్డాడు. అదేవిధంగా మరి ఆయనను మనం ధరించుకోవాలి అనంటే మనం కూడా శ్రమ పడాలి. అటువంటి మనస్సు అనే ఆయుధం, అంటే శ్రమపడే మనస్సుని ఆయుధముగా మనము ధరించుకోవాలా. మరి 2వ వచనం, శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకనేమీ లేక ఉండును. అంటే మనము దేవుని ధరించుకున్న తర్వాత, అంటే ఈ శ్రమపడే మనస్సుని ఆయుధముగా ధరించుకున్న తర్వాత మన జీవితంలో ఈ శేష జీవితం, అంటే ఈ మిగిలిన జీవితంలో మనకి మనుష్య ఆశలు, కోరికలు, మరి అటువంటివి కాకుండా మనకు అవసరము, మనము ఈ భూలోకంలో ఏ విధంగా ఉండాలా, మితముగా ఉండాలి అని వాక్యము చెప్తుంది. ఆ విధంగా మన అవసరాలను తీర్చుకుంటూ మరి మితముగా ఉండి దేవునికి ఇష్టానుసారంగా నడుచుకొనున్నట్లు, మరి మనలో దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి అంటే మనము పాపం జోలికి పోకుండా ఉండడమే. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 16 దాకా మనము చూచినట్లయితే, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? మనం మంచి విషయంలో ఆసక్తి గలవారమైతే హాని చేసేవాళ్ళు ఎవరు? ఒకవేళ మంచి విషయంలో మనం ఉండి హాని చేసినా మనకు చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. ఒకవేళ మీరు నీతి నిమిత్తం, అంటే మంచి చేస్తూ శ్రమపడ్డా కానీ మనము ధన్యులం. మనకి ప్రతిఫలము మరి పరలోక రాజ్యంలో ఉంటుంది. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఆ విధంగా నీతి నిమిత్తం మీరు శ్రమ పడుతున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే మీరు భయపడకుండా ఉండాల. నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. ఎవరైనా మనల్ని ఇదేంటి అనంటే ఆ హేతువు అడుగు ప్రతివానికి, అంటే కారణం అడిగే ప్రతివానికి మనము జవాబు చెప్పటానికి, సమాధానం చెప్పటానికి సిద్ధ